అంటే రాబోయే ఎలక్షన్లో ఎవరు సీఎం అవ్వబోతారు ఏపీలో? 100% చంద్రబాబు నాయుడు సీఎం అవుతారండి. పక్క అండి, అందరూ చూడండి. రాబోయే 30 సంవత్సరాల పాటు నేనే సీఎం అవుతాను అంటున్నారు జగన్ గారు. ఇగో చూసామండి, ఒకసారి ఛాన్స్ అన్నారు కదా, ఈ ఒకసారి ఛాన్స్ ఇచ్చారు జనాలు. ఇక రెండోసారి ఛాన్స్ ఇస్తే అడుక్కు తినాలండి జనాలు అంతాను. ఇంకా తిన్నాక తినలేకంట ఇబ్బంది పడిపోయి వీడేదో ఉచిత పథకాలని చెప్పేసి పెట్టాడు, కానీ ఒత్తు వేస్ట్ పథకాలు ఇవన్నీ కూడా అనవసరం, శుద్ధ వేస్ట్ ఈ పథకాలు పెట్టేది. ఎందుకు ఒక్కది కూడా చట్టమైన పథకం కాదు ఇదంతా, వేస్ట్ పథకాలు అన్నమాట. ఎవరికో వచ్చినోడికి వస్తున్నాయి, రానోడికి రావట్లేదు అంతే. వాలంటీర్లు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినోడికి చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం లేదంటే చేయడం మానేస్తున్నారండి ఆ పథకాలు. అవన్నీ వేస్ట్ పథకాలు అండి, ఎవరికోటి కాదు అది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ పైన మీ అభిప్రాయం? అది కక్షపూర్తిగా చేసిన అరెస్ట్ అండి. అది 42,000 కోట్లు తినేసిన జగన్ రెడ్డి అక్కడ 27 కోట్లు అవినీతి చూపించారు అది అక్కడ. ఇంకా కనీసం తీసుకున్నాడని చెప్పేసి అభియోగాలు కూడా ఇప్పుడు చూపించలేదు సిబిఐ ఇక్కడ. అంత కక్షపూర్తిగానే అంత రెడ్డి రాజ్యమండి. సిబిఐ రెడ్డి, పోలీస్ రెడ్డి, మంత్రి రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, టోటల్ రెడ్డే. దాని మీద ఏంటంటే వాళ్ళు కక్షపూర్తిగా చేసిన పద్ధతి తప్ప అవినీతి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు సాక్ష్యాలు కూడా నిరూపించలేకపోయారు కదా. పోనీ నిరూపించి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు తినేసారని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పటికి 54 రోజులు జైల్లో పెట్టారు. ఏ ఒక్కరోజు ఇదిగో రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారు, మా తర్వాత రోజు అని చెప్తున్నారు, కానీ ఏ ఒక్కరోజు కూడా అవినీతి జరిగిందని చూపించలేదు. ఈ రోజా గారు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అయ్యి? ఏమండి, ప్రస్తుత రాష్ట్రంలో మంత్రి పదవులకి మినిమం నాలెడ్జ్ లేని మంత్రులండి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకి మంత్రి పదవికి నేను ఏం చేస్తున్నానన్నది కూడా తెలియదండి వాళ్ళకి. ఏదో మంత్రి పదవులు చేస్తున్నామంటే చేస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క శాఖకు కూడా నేను ఒక మంత్రికి నేను ఏం చేయాలి, ఏం పెట్టాలి, ఎలా తీసుకురావాలని చెప్పేసి ఎవరికి తెలియదండి. ఆన్ తిట్టుకోవడం, ఈయన తిట్టడం, ఆన్ లోపలేసేయడం, ఇంకా ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఇదన్నీ వేస్ట్ అండి. మా మంత్రులకు ఎవరికి మినిమం నాలెడ్జ్ లేదు. ఒక్క మాటలో 24లో ఎవరు అవ్వబోతున్నారు సీఎం మీ అభిప్రాయం? 100% పక్కా చంద్రబాబు నాయుడు సీఎం అండి. థ్యాంక్ యూ. ఓకే.